రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తరాషాఢ నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం మనుష్య గణానికి సంబంధించింది. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఆరాధన చేయటం వలన కార్యనిర్వహణా శక్తి, నాయకత్వ లక్షణాలు కలుగుతాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు స్థూలకాయులుగా ఉండి నుదురు విశాలంగా కొట్టు వచ్చినట్టు కనబడే ముక్కు కలిగి ఉంటారు. జుత్తు కాస్త పల్చగా ఉండే అవకాశం ఉంది. వీరు కాస్త ద్విస్వభావ లక్షణాలను కలిగి ఉండి చొరవ, దూకుడు ఉంటుంది. ఇతరులతో వాదించటానికి, అవసరమైతే తగవులాడటానికి కూడా వెనుకంజ వేయరు. కుందేలుకు కొమ్ములు ఉన్నాయనే వాదన కూడా చేయగల మూర్ఖపు పట్టుదల వీళ్లకు ఉంటుంది. వీరికి ఉన్నత విద్యాభ్యాసం లభిస్తుంది. టీచర్గా, లాయర్గా రాణించగలరు. వీరి అతి ప్రవర్తన వలన సంసార జీవితంలో కలతలు కలిగే అవకాశం ఉంది. వీరి తర్కం వల్ల భర్తకు కోపం, విసుగుదల కలిగించే అవకాశం కూడా ఉంది. దైవిక సంబంధ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారితో వివాహం చేసుకునుట మంచిది. వీరి కళ్ళల్లో కోపాన్ని సూచించే జీరలు ఉంటాయి. నడుము చుట్టూ ఉన్న ప్రాంతంలో పుట్టుమచ్చలు ఉండే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు కావాలనే ఆరాటం వీరికి ఉంటుంది. అటువంటిది లభించినప్పుడు తీవ్ర ఆవేదనకు గురి అవుతుంటారు. ఇతరులతో కలిసి ఏ పనులు ప్రారంభించినా వీరు 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి, లేకపోతే నష్టాలు వస్తాయి. యుక్త వయసులో కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 28 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసులో అనుకోని కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల వల్ల సమస్యలు కూడా ఉంటాయి. భర్త ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు: ఇతరులకు వీలైనంతగా మేలు కలిగించండి, వినయం చూపండి. దంతంతో తయారైన వస్తువులను సేకరించి భద్రపరచండి. పాలతో తీపి పదార్థాన్ని కలిపి మర్రి చెట్టు వేళ్లున్న చోట చెట్టు మొదట్లో పోయగలరు. నిద్రించే పరుపు కింద సోపు గింజలు చల్లుకోండి. వారానికి ఒకసారి వాటిని మర్చిపోకుండా మార్చండి. ఏనుగులు తినడానికి మావటివాడికి అరటిపళ్ళు ఇచ్చి దగ్గరుండి వాటి చేత తినిపించాలి. సుబ్రహ్మణ్యాష్టక పఠనం, శివలింగాష్టక పఠనం 7 సార్లు చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఇలా చేయడం వల్ల చాలా ప్రతికూలతల నుండి ఈ నక్షత్ర జాతకులను రక్షించే గట్టి పరిహారం ఇది. శ్రీశైలంలో బ్రాహ్మణులకు దానిమ్మ ఫలాలు మరవకుండా దానం ఇవ్వండి. ప్రతిరోజు రాత్రి రాగి పాత్రలో నీటి నుంచి ఉదయం లేస్తూనే ముఖం కడిగిన వెంటనే వాటిని తాగండి. ఎర్రని ముద్దమందారాలు ఒక హారంగా తయారు చేసి 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయంలో దేవుడికి వెయ్యండి. సూర్యబింబం వలె గుండ్రంగా రాగితో బిళ్ళ చేయించి ఆదివారం నాడు పారుతున్న నీటిలోనికి విసిరివేయాలి. ఈ విధంగా 6 వారాలు చేయాలి. తెల్లని పువ్వులు కానీ, పూల దండలు కానీ ఆదివారం విష్ణు ఆలయానికి సమర్పించటం వలన నివారణలు పొందవచ్చు. 5 వత్తుల దీపం తూర్పు దిక్కుగా పెట్టి జిల్లేడాకుల్లో జిల్లేడు పూలు నైవేద్యంగా సమర్పించడం వలన కొన్ని బాధల నుంచి నివారణ పొందవచ్చు. మూలికాధారణ: ఆర్క మూలం అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు లేదా బిల్వ మూలం, మారేడు చెట్టు వేరు పుష్యమి నక్షత్రం వచ్చిన ఆదివారం లేదా కృత్తికా నక్షత్రం ఆదివారం లేదా ఆదివారం అమావాస్య నాడు కానీ తీసుకువచ్చి ఎర్రదారం చుట్టి రవిగ్రహ ఆరాధనలు చేసి కుడి చేతికి ధరించడం వలన నివారణలు పొందవచ్చు.